రాజకీయాల్లో ఒకే గూటి కింద ఇద్దరు అత్యంత బలమైన నేతలు ఉంటే అక్కడ ఆధిపత్యం కోసం నరాలు తెగే బ్రెయిన్ గేమ్స్ నడవడం సహజమే. కానీ అక్కడ సాగుతున్న పొలిటికల్ గేమ్స్ టోటల్ స్టేట్ పాలిటిక్స్ ని షేక్ చేస్తున్నాయట. తాజాగా దక్కిన కార్పొరేషన్ పదవితో ఆ మహిళా లీడర్ ఏకంగా ఎమ్మెల్యే జాంతానయ్య అంటూ నియోజకవర్గంలో తన విశ్వరూపాన్ని చూపిస్తున్నారట. నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఆమె వర్గం ఇప్పుడు వచ్చిన పవర్ తో ఏకంగా ఎమ్మెల్యేకి సవాల్ విసురుతున్నారట. గతం గతహ అంటూ తన తడాకా ఏంటో చూపించేందుకు కూడా సిద్ధమవుతున్నారట. అసలింతకీ ఎవరా ఎమ్మెల్యే నేత? కార్పొరేషన్ పదవితోనే తన పవర్ పెరుగుతుందనుకుంటున్నారా? ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గద్వాల్ నియోజకవర్గానికి ఒక పవర్ఫుల్ పొలిటికల్ హిస్టరీ ఉంది. గతంలో ఎంతోమంది రాష్ట్ర మంత్రులను అందించిన ఈ గడ్డ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని కంచుకోటగా ఉండేది. అయితే తెలంగాణ ఏర్పడిన తరువాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా తెలంగాణ వ్యాప్తంగా తన హవాను కొనసాగించింది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఘన విజయం సాధించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం నడిచింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోగా కేవలం జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో ఆలంపూర్, గద్వాల్ నియోజకవర్గాలలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించడంతో రాజకీయ ఉద్దండులకు సైతం నడిగడ్డ రాజకీయాలు అర్థం కాలేని పరిస్థితి. కాలక్రమేణా రాజకీయ పరిణామాలతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గతంలో సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సన్నిహితంతో కాంగ్రెస్ పార్టీ వైపు తన అడుగులు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి గట్టు ఎత్తిపోతల పథకం లాంటి వాటికి భారీగా నిధులు తేవడంతో ఎమ్మెల్యే సక్సెస్ అవడంతో ప్రజల్లో ఆయన గ్రాఫ్ బాగానే పెరిగింది. కానీ సరిగ్గా ఎక్కడే గద్వాల్ కాంగ్రెస్లో ఒక ఊహించని పెద్ద కుదుపు మొదలైంది. నిజానికి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అఫీషియల్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినా రాష్ట్రంలో తమ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో గద్వాలలో తానే సుప్రీమని, తన మాటకి అధికారులు విలువిస్తారని సరిత భావించారు. కానీ తన ప్రత్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్లోకి జంప్ అవడంతో సరిత వర్గం అగ్గి మీద గుగ్గిలమైంది. అప్పటి నుండి నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య వర్గపోరు పీక్స్కు చేరింది. ఏ పదవి లేకపోవడంతో సరిత వర్గాన్ని ఎమ్మెల్యే గ్రూప్ తీవ్రంగా కించపరిచిందని, కనీసం మంత్రుల పర్యటనల్లోనూ తమకు చోటు లేకుండా అణిచివేశారని సరిత వర్గం అధిష్టానానికి వరుస కంప్లైంట్లు పంపింది. అధికారులు సైతం తమను ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు దూరం పెట్టడంతో సరిత తీవ్ర ఆవేదనకు గురైంది. మంత్రులు గద్వాల్ నియోజకవర్గానికి వస్తే స్థానికంగా ఉన్న ఇద్దరు నేతల మధ్య వర్గపోరు ఆ మంత్రులకు సెగ తగిలేదట. దీంతో ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదర్చలేక రాష్ట్ర అధినాయకత్వం సైతం తలలు పట్టుకుంది. కానీ కసితో సరైన సమయం కోసం వేచి చూసిన సరితకు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నడిగడ్డ పాలిటిక్స్ ఒక్కసారిగా రివర్స్ గేర్ తీసుకున్నాయి. ఎమ్మెల్యే వర్గం తనను రాజకీయాల నుంచి తొక్కేయాలని చూస్తున్న తరుణంలో సరిత తిరుపతయ్య హైదరాబాద్ సర్కిల్స్లో తీవ్రంగా పొలిటికల్ గేమ్స్ నడిపారు. చివరకు సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో ఆమె ఏకంగా రాష్ట్ర మేకల, గొర్రెల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఈ పదవి చేతికి రావడమే ఆలస్యం. గద్వాల్ కోటలో సరిత తిరుపతయ్య వర్గం ఒక్కసారిగా నూతన ఉత్సాహంతో జూలు విదిల్చింది. గతం గతహ ఎంతగా తొక్కితే అంతకంటే 100 రెట్ల స్పీడ్తో పైకి లేస్తాను, ఇప్పుడు నా తడాకా ఏంటో చూపిస్తా అంటూ సరిత నియోజకవర్గంలో అగ్రెసివ్గా అడుగులు వేస్తున్నారట. నియోజకవర్గంలో జరిగే ప్రతి ప్రభుత్వ అఫీషియల్ ప్రోగ్రాంలోనూ తనకు ఖచ్చితంగా ప్రోటోకాల్ ఇవ్వాలని, ముందస్తు సమాచారం అందించాలని అధికారులకు సరిత హుకుం జారీ చేశారట. తన రాజకీయ సత్తా ఏమిటో చూపిస్తానని సరిత వర్గం ఎమ్మెల్యేకు సవాలు విసురుతుందట. రాష్ట్ర అధినాయకత్వంతో ఉన్న అండతో ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్ పదవి తెచ్చుకున్నారని, భవిష్యత్తులో సైతం ఎమ్మెల్యేకు చెక్ పెట్టేలా సరిత రాజకీయ పావులు కదుపుతుందని కాంగ్రెస్లో గుసగుసలు మొదలయ్యాయి. దీంతో ఒకే పార్టీలో ఉంటూ ఇద్దరు లీడర్లు కత్తులు దూసుకుంటుండటంతో గద్వాల్ అధికారులు తీవ్ర టెన్షన్కు గురవుతున్నారు.
సరిత కార్పొరేషన్ చైర్మన్ అయ్యాక దూకుడు పెంచడంపై ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గం తీవ్ర అసహనానికి గురవుతుందట. కేవలం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఉందని, నియోజకవర్గంలో వేలు పెడితే సహించేది లేదని ఎమ్మెల్యే వర్గం గుస్సా అవుతుందట. అధిష్టానం దగ్గర పైరవీలు చేసుకుని తెచ్చుకున్న పదవికి న్యాయం చేయాలంటే పార్టీ కోసం పని చేయాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాలని, అంతేకాని నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తే చూస్తూ ఉండలేమని ఎమ్మెల్యే వర్గం హెచ్చరికలు జారీ చేస్తున్నారట. ఇంకో 2.5 ఏళ్ల పాటు నియోజకవర్గంలో కంప్లీట్గా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హవాయే నడుస్తుందని, సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యేకు ఉన్న చనువుతోనే గట్టు ఎత్తిపోతలకు 100 కోట్ల నిధులు తెచ్చామని వారు గుర్తు చేస్తున్నారు. సరిత కేవలం ఒక చిన్న కార్పొరేషన్ పదవి చూసుకుని వెర్రవిగితే భవిష్యత్తులో ఆమె ప్రస్తావన కూడా నియోజకవర్గంలో ఎక్కడా వినిపించకుండా చేసేలా పొలిటికల్ చదరంగం ఆడేందుకు ఎమ్మెల్యే వర్గం కూడా కసితో పావులు కదుపుతుంది. మొత్తానికి గద్వాల్ కాంగ్రెస్లో ఒకే గూటి కింద ఉన్న ఈ ఇద్దరు బలమైన నేతల మధ్య సాగుతున్న ఈగో వార్ రాబోయే రోజుల్లో పార్టీకి ఎంతటి డ్యామేజ్ తెస్తుందోనని కాంగ్రెస్ సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. వీరిద్దరి ఆధిపత్య పోరులో స్థానిక అధికారులు నిలువునా కుదేలవుతున్నారు. మరి నడిగడ్డ కోటలో సరిత తిరుపతయ్య వేస్తున్న నయా ఎత్తులను సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన మార్క్ చాణుక్యంతో ఎలా తిప్పికొడతారో చూడాలి.